విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు మోపొద్దని ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల వద్ద ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఎల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని స్మార్ట్ మీటర్లు ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలపై భారాలు తగ్గించాలి. ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించాలి. ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం. ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం. ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం. రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అదానీకి సేవ చేసే పనిలో ఉన్నది. దేశ సంపదనంతటినీ కూడా అదానీకి దారాదత్తం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పోర్ట్లు, అన్ని విమానాశ్రయాలు, పోర్ట్లు, బొగ్గుగనులు అన్ని దారాదత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విద్యుత్తుని కూడా అదానికి దారాదత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అదాని స్మార్ట్ మీటర్లను దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్నాడు. ఈ స్మార్ట్ మీటర్లు ఎవరి ప్రయోజనాల కోసం పెడుతున్నారు? ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటున్నదనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తామన్నాం. ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో విపరీతమైనటువంటి లూటీ జరుగుతుంది, విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది. ఎందు గురించి అంటే స్మార్ట్ మీటర్ల వల్ల స్మార్ట్ మీటర్లకు అయ్యే అదనం ఖర్చు కూడా ఈ ప్రభుత్వం గాని అవతల అదాని గాని ఏ ఒక్కరు కూడా భరించకుండా మొత్తం వినియోగదారుల మీద 98 నెలల పాటు రుద్దడం జరుగుతుంది. దీంతో అదనంగా ఏదైతే మనం ఖర్చు విద్యుత్ వినియోగం చేస్తున్నామో దాంతో పాటు ఇది కూడా మనం కట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. అంతేకాకుండా రోజుని 4 భాగాలుగా విభజించి ఉదయం 6 నుంచి 10 వరకు ఒక స్లాబు, 10 నుంచి సాయంత్రం 6 వరకు ఒక స్లాబు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఒక స్లాబు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఒక స్లాబు, ఇలాగా 4 స్లాబులుగా విభజించి ప్రజల మీద ఎలా విరుచుకుపడాలి, ప్రజల మీద ఎలా విద్యుత్ భారాలు వేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నది. ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరబాదుడు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రజలు నడ్డు విరుస్తున్నారు. ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు తగ్గిస్తున్నారు. ప్రజల తాలూకా ఆర్థిక ప్రమాణాలు తగ్గిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు గాని పెట్టినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా వెనక్కి తగ్గి స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మేము వెంటనే ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. అదానితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు స్మార్ట్ మీటర్లు పెట్టి ట్రూ ఆఫ్ ఛార్జీలు అదనంగా పెంచుతూ ప్రజలపై భారాలు వేయడానికి నిరసనగా ఈ రోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హెచ్ఎర్ల సబ్స్టేషన్ ధర ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు సుమారు 13,000 రూపాయలు ఖరీదు చేసే స్మార్ట్ మీటర్ ని ప్రజలపై డైరెక్ట్ గా భారం వేయకుండా 96 నెలల పాటు ప్రతి నెల కూడా విద్యుత్ బిల్లు అదనంగా వసూలు చేస్తారు. అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు వారే కరెంటు తాలూకా విద్యుత్ ధరను కూడాను స్లాబ్ మార్చేసి ఆ రకంగా కూడా దొడ్డిదారిన దోపిడీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సాధారణ ప్రజలు, కార్మికులకు సంబంధించి కూలీల మీద ఇది ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ముందే స్మార్ట్ మీటర్ కి డబ్బులు రీఛార్జ్ చేసుకుంటే తప్ప లేదంటే కరెంటు సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ప్రజల మీద భారాలు పెంచుతూ అదనంగా ముక్కుపిండి వసూలు చేసుకునేందుకు భాగంగా ఈ రకంగా చేస్తున్నారు. గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ₹99 2.49కి
ఒప్పందం చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత యూనిట్ ధర 4 రూపాయలకు ఒప్పందం చేసుకుని ప్రజలపై భారాలు వేస్తున్నారు. అంటే దొందుకు దొందు అయిన పద్ధతిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలపై ఏ రకంగా భారాలు వేయాలనే అదే తప్ప గతంలో ఇదే ప్రభుత్వం బాదురే అనే కార్యక్రమం పెట్టింది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే బాటలో ఉంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే అదాని ప్రయోజనం కోసం ప్రజలపై భారాలు వేసే ఈ స్మార్ట్ మీటర్ల తాలూకా ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి. ఏ ఒక్క ఇంటికి కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్ పెడితే ప్రజలందరూ కూడా దీని మీద వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి సామాన్య కష్టాలు పడే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం.